ఏపీలో ఏం జరుగుతుంది? సజ్జల, ఆయన కొడుకు భార్గవ్‌కు కష్టాలు మొదలయ్యాయా? తండ్రి కొడుకులిద్దరూ ఎందుకు భయపడుతున్నారా? పోసాని అరెస్టుతో బండారం బయటపడుతుందని టెన్షన్ పడుతున్నారా? ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారా? పోసాని అనారోగ్యం ఇష్యూ సజ్జల ఆడించిన డ్రామానా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. చేసిన తప్పులు, మోసాలు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వెంటాడుతాయని ఎవరో ఒకరు చెబుతారు. దీనికి ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ విషయం పోసాని అరెస్టు నిజమైంది. పోసాని అరెస్టుతో తన వివాదాస్పద వ్యాఖ్యలు వెనుక ఎవరున్నారనేది మొత్తమంతా ఊసగుచ్చి పోలీసులకు చెప్పేశారు. తన వ్యాఖ్యల వెనుక కథ సజ్జల అయితే ప్రచారం చేసింది భార్గవ్ రెడ్డి వెల్లడించారు. అయితే పోసాని రిమాండ్ రిపోర్ట్ మీడియాకు రావడం కాస్త ఆలస్యమైంది. పోసాని విచారణలో ఏం చెప్పారో ముందుగానే వైసీపీ నేతలకు తెలిసిపోయింది. దీంతో తమకు అరెస్టు తప్పదని భావించిన సజ్జల, ఆయన కొడుకు భార్గవ్ ఏకాఏకిని శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. పోసాని వివాదాస్పద కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అత్యవసరంగా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ న్యాయస్థానంలో సజ్జలకు అనుకూలంగా తీర్పు వస్తుందా? ఒకవేళ అనుకూలంగా తీర్పు రాకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. తామిచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులతో పాటు పోసాని మాట్లాడినట్టు పోలీసులు వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఓబుల్వారిపల్లె పోలీసు నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. రిమాండ్ రిపోర్టులో తమపై నిర్దిష్టమైన అభియోగాలు లేకపోయినప్పటికీ రాజకీయ కుట్రతో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని పిటిషన్లో ప్రస్తావించారు. న్యాయస్థానంలో సజ్జల, ఆయన కొడుకు భార్గవ్కు చెక్కుదురైతే అరెస్టు కావడం ఖాయమన్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ నేతల్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు రాజంపేట జైలులో ఉన్న పోసానితో మాట్లాడేందుకు వైసీపీ నేతలు కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. తనను భయపెట్టి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారని పోసానితో మళ్లీ స్టేట్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జైల్లో ఉన్న పోసాని వద్ద ఆకే పార్టీ ద్వారా రాయబారం నడిపినట్టు తెలుస్తోంది. ఆకే పార్టీతో సమావేశమైన కొద్ది గంటలకే పోసాని తన డ్రామాను మొదలుపెట్టారు. కడుపు, ఛాతీలో నొప్పిగా ఉందని, తీవ్ర అస్వస్థతకు గురయ్యారని మీడియాలో ఒక్కటే బ్రేకింగ్ న్యూస్. రాజంపేట వైద్యులు ఆయన్ను పరీక్షించారు. అక్కడి నుంచి కడప రిమ్స్కు తరలించారు. అయితే పోసాని పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, ఉదయం నుంచి ఆయన నాటకం ఆడినట్టు పోలీసులు ఓపెన్గా చెప్పేశారు. వైద్య పరీక్షల అనంతరం పోసానిని మళ్లీ రాజంపేట సబ్ జైలుకు తరలించారు. పోసాని కేసును వైసీపీ పెద్దలు తేలిగ్గా తీసుకుంటే ఎందుకు ఆందోళన చెందుతారు? ముందస్తు బెయిల్ పిటిషన్కు ఎందుకు వేసినట్టు? ములాఖాత్ పేరుతో రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకే పార్టీని పోసాని వద్దకు ఎందుకు పంపారు? మొత్తానికి ఈ కేసు సెగ తాడేపల్లి ప్యాలెస్కు తగిలిందని అంటున్నారు. రాబోయే రోజుల్లో పోసాని కేసు వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మరోవైపు వైఎస్ ఫ్యామిలీ ఆస్తి వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. కడప జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత తాజాగా ఇదే అంశంపై మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. నేరుగా షర్మిల పేరెత్తి మరీ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఆ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఆరోపణలు చేసిన సతీష్ కుమార్ రెడ్డి ఏకంగా షర్మిల పేరెత్తి మరీ కామెంట్స్ చేశారు. సతీష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు 5% మందికి పథకాలు ఇచ్చి అమలు చేసేశామని చెప్పుకుంటున్నారన్నారు. తాను గొప్ప ఎకనామిస్ట్ అని, సంపద సృష్టిస్తా అని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఆ సృష్టించిన సంపద ఎక్కడుందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఒక్క రూపాయి కూడా సంక్షేమ పథకాలు అందలేదని, కానీ 1,00,000 కోట్లకు పైన అప్పు చేసిన ఘనత కూటమికి దక్కుతుందన్నారు. పెట్రోల్ పన్నులు అని ఆనాడు విమర్శించిన అప్పుడు పన్ను తగ్గించారా? ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నది కూటమి ప్రభుత్వమేనంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. హామీలు ఇవ్వకపోతే కాలర్ పట్టుకోమన్న లోకేష్ ప్రజల్లోకి రావాలని, పోసాని మాటల మీద విమర్శలు చేస్తున్న వాళ్ళు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాటలను మర్చిపోయారా? అదుపు తప్పి మీరు మాట్లాడితే ఎదుటివారు అదుపు తప్పే మాట్లాడుతున్నారన్నారు. నారా లోకేష్ మాట్లాడిన మాటలకు క్షమాపణ చెబుతారా అంటూ ప్రశ్నించారు. కూటమి నేతలు ఎల్లో మీడియా ఎంత విష ప్రచారం చేసినా జగన్ అడుగుపెట్టిన చోటల్లా ప్రజలు ప్రజంబనలో వస్తున్నారని తెలిపారు. ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తే అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి కీర్తి వ్యాపిస్తుందని, లోకేష్ పెద్ద కాలర్లు చొక్కా వేసుకుని రావాలన్నారు ఆయన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజల స్కాన్లో ఉన్నారన్నారు. వైఎస్ విజయమ్మకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమేనని సతీష్ రెడ్డి అన్నారు. కాకపోతే షర్మిల విజయమ్మను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
జగన్ ఎన్ని కష్టాలకైనా తట్టుకోగలడు కాబట్టే విజయమ్మ షర్మిలకు సపోర్ట్ చేస్తున్నారన్నారు. ఒకవేళ జగన్కు విజయమ్మ సపోర్ట్ చేస్తే షర్మిల ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అన్న భయం విజయంలో ఉందన్నారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్నంత వరకు సరస్వతి భూములను పట్టించుకోకూడదని జగన్ షర్మిల మధ్య అగ్రిమెంట్ ఉందన్నారు. షర్మిల బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు సతీష్ రెడ్డి ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తం మీద సతీష్ రెడ్డి చేసిన కామెంట్స్పై షర్మిల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.